నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. సుంకెట్లో ఘనంగా మాజీ ఎంపీ పండిట్ నారాయణ రెడ్డి 6వ వర్ధంతి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. అంకాపూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కలిసిన చిమ్రాజ్పల్లి గ్రామ ఆదివాసీ నాయక్ పోర్ సంఘం సభ్యులు. కీర్తిశేషులు ప్రమోద్ కుమార్ స్మారక టెన్నిస్ బాల్ T10 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి. విస్తృతంగా ప్రచారం చేస్తున్న నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు. మామిడిపల్లిలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మల్లన్న జాతర ఉత్సవాలు. నందిపేట్ మండలం చిమ్రాజ్పల్లి గ్రామ ఆదివాసీ నాయక్ పోర్ సేవా సంఘం సభ్యులు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిమ్రాజ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల దేవీపట్నం గ్రామంలో కులదేవుడు భీమన్న ఆలయం నిర్మాణం చేస్తున్నామని విరాళాలు కానీ నిధులు కానీ మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యే నిధులు లేదా ఎంపీ నిధులు మంజూరు చేయిస్తానని, అలాగే ఫౌండేషన్ ద్వారా అతి త్వరలో విరాళం ఇస్తానని, చిమ్రాజ్పల్లి గ్రామం అంటే బీజేపీ పార్టీకి కానీ తనకు కానీ ప్రత్యేకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు గడ్డం అన్విక, గడ్డం చిన్నసాయిలు, బొంత శ్రీను, మామూలే ప్రకాష్, మామూలే గంగాధర్, గడ్డం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో మాజీ ఎంపీ నారాయణ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుడు ముస్కు అరుణ్ రెడ్డి కుటుంబ సభ్యులు అని మొదట నారాయణ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సుంకేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం సభ్యులతో పాటు పాఠశాల విద్యార్థులు నారాయణ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. నారాయణ రెడ్డి సేవలను గ్రామస్తులు కొనియాడారు. ఈ సందర్భంగా ముస్కు అరుణ్ రెడ్డి కుటుంబ సభ్యులు కలిసి నూతన పాలకవర్గాన్ని సత్కరించారు. తండ్రి పండిత్ నారాయణ రెడ్డి గారి 6వ వర్ధంతిలో మేము మా స్వగ్రామం సుంకెట్కి చేసి ఇక్కడ తనకు తగిన బార్లు ఇచ్చి వాళ్ళకు కూరోళ్ళు, కొత్త పంచాయతీ సర్పంచ్, వాళ్ళ విడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. అది చాలా సంతోషమైంది మాకు. ఇక్కడికి ఊరికొచ్చి ఇక్కడ అందరినీ కలిసి నాకు చాలా ఆనందం అనిపించింది. గ్రామ వాస్తవ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మా అన్నయ్య గారు అయినటువంటి ఎం నారాయణ రెడ్డి గారిది 6వ వర్ధంతి సందర్భంగా మా గ్రామానికి వాళ్ళ కుమారుడు, ఓడలు, మనమరాలు వచ్చేసి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని సన్మానించడం జరిగింది. అలాగే గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులను మరియు పెద్ద మనుషులను అందరినీ సన్మానించడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఏంటంటే చాలా 2-3 సంవత్సరాల తర్వాత అరుణ్ రెడ్డి గారు అంటే ఆయన కుమారుడు, కోడలు వాసవి గారు, మన్మరాలు అందరూ వచ్చి ఇక్కడికి అందరితో కలిసి భోజనం చేసి అందరికీ సంతృప్తిగా భోజనాలు పెట్టినందుకు, ఇక్కడికి వచ్చినందుకు మరీ అందరికీ గ్రామస్తులు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే వారికి కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లనే గ్రామానికి ఉన్నటువంటి అనుబంధాన్ని కాపాడాలని కోరుకుంటూ గ్రామస్తుల తరఫున వారికి మరి మా గ్రామస్తులందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ప్రమోద్ కుమార్ జ్ఞాపకార్థం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాల్కొండ యువతను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరై ముందుగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందిన మన సహచరుడు కానిస్టేబుల్ ప్రమోద్ గారి స్మృతికి అంకితంగా ఈ టెన్నిస్ బాల్ T10 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం అత్యంత గర్వకారణమని, దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రమోద్ గారి త్యాగం మనందరికీ చిరస్మరణీయమని, ఆయన సేవలు, ధైర్య సాహసాలు పోలీసు విభాగానికి మాత్రమే కాదు సమాజానికి ఆదర్శప్రాయమని అన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలో మారుమూల గ్రామాలలో యువత డ్రగ్స్, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రీడలను నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అనే నినాదం యువతకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ శైలేందర్, మెండోరా ఎస్ఐ సుహాసిని, ముప్కాల్ ఎస్ఐ కిరణ్ పాల్, బాల్కొండ ఉప సర్పంచ్ రాజేందర్, బుస్సాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, బాల్కొండ గ్రామ ప్రజలు, క్రీడాకారులు, వారి టీంలు పాల్గొన్నారు.
final match. Is none other than myself, Abdul Irfan. I'm going to best batter of this tournament. Is none other than all-rounder, Mr. Rajay. పడంగానే 6 వేయిందా 4 వేయిందా అనేది కామెంట్ రూపంలో చెప్పినటువంటి మీ మిత్రుడికి సార్ अगर आप इसे सपोर्ट करेंगे बेहतरीन गेंदबाज और बल्लेबाज बनेगा एक इसके पास काबिलियत है పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. గవర్నమెంట్ ఈ డ్రగ్స్ గురించి కానీ లేదంటే హాస్పిటల్స్ మీద కానీ పెట్టే ఖర్చు ఈ డ్రగ్స్ లేకపోతే పెట్టకుండా మంచి రోడ్లు వేసుకోవచ్చు అందరికీ, లేదంటే మంచి స్కూల్ కట్టుకోవచ్చు, మంచి గ్రౌండ్స్ కట్టచ్చు. ఆ డబ్బులని ఆడిపోతున్నాయి. ఈ డ్రగ్ అడిక్ట్స్కి హాస్పిటల్స్ కట్టాలా, డాక్టర్స్ పెట్టాలా, స్పెషల్ ఫోర్సెస్ అని మాకు టెస్టింగ్ కిట్లని ఇవన్నీ ఎన్నో 100 కోట్లు ఖర్చు అవుతుంది. ఇవన్నీ మనం చేసుకోకూడదు. ఇవన్నీ ఆపాలి అంటే డ్రగ్స్ దూరంగా మనం మిగతా వాళ్ళని ఎవరు వెళ్ళకుండా చూసుకోవాలి. నేర్పించేది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం నేర్పిస్తుంది అంటే స్పోర్ట్స్ ఓటమి గెలుపు నేర్పిస్తుంది. క్రికెట్ ఆడేవాళ్ళు ఇవాళ ఓడిపోయాం క్రికెట్ అని మరి క్రికెట్ ఆడడం మానేస్తారు, లేదు గెలిచాం కానీ మళ్ళీ ఆడడం మానేస్తారు, లేదు కదా, కంటిన్యూస్ చేస్తూనే ఉంటాం. ఇవాళ ఓడిపోయామంటే అరే రేపు ఇవాళ అవుట్ అయ్యానంటే రేపు అట్లా కాదు ఇంకా బాగా ఆడాలి, ఇవాళ 6 కొట్టించుకున్నట్టే బౌలింగ్లో. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు వారి వారి వార్డుల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 3వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోత్కూరి విజయ లింగగౌడ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపించాలని, కాలనీని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ప్రచారంలో భాగంగా 3వ వార్డులో విజయ మోత్కూరి లింగగౌడ్ గారు ఈరోజు మా కాలనీ ప్రముఖులతో ఈరోజు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఇంటికి వివరించి చెప్పడం జరిగింది. ప్రజలు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఆశీర్వాదిస్తూ ఖచ్చితంగా మద్దతు తెలుపుతూ చేతుకుంటే ఓటేసి గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. మరి వారందరికీ సదా వారి సేవలో మేము ఉంటామని చెప్తా ఉన్నాము. ఎందుకంటే కాలనీ అభివృద్ధి మా ధ్యేయం, 3వ వార్డు ప్రజలకే మా అంకితం కాబట్టి సేవాభావంతో మేము ఉండి ప్రజలని కాలనీ ఒక ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా వినాయకరెడ్డి నాయకత్వంలో మరి మా నాయకుడు ఏబి చిన్న గారి నాయకత్వంలో వారి 20 సంవత్సరాల పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసుకుంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగేస్తామని చెప్తా ఉన్నాము. మున్సిపాలిటీలో 36 వార్డులలో 30 వార్డులు కైవసం చేసుకొని కాంగ్రెస్ జెండా ఎగేస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాము. మా అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుంటున్నాం. మా కాలంలో ప్రత్యేకంగా బీటీ రోడ్లు, డ్రైనేజీలు అన్ని పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. కాబట్టి గతంలో మేము చేసిన పనులు మేము గతంలో మున్సిపల్ వచ్చారు ఉన్నప్పుడు కాలంలో అభివృద్ధి చేసినాం. మళ్ళీ అందుకే నన్ను ఆదరించి ఖచ్చితంగా పీఠం చేస్తారని చెప్పి. గంజాయి మూకల దాడిలో గాయపడి మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్యకు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పలువురు ఘనంగా క్రొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్, మాదిక సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్నలు మాట్లాడుతూ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారకులైన గంజాయి మూకను పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాలని, అదేవిధంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. సంఘాల నాయకులు, పద్మశాలి సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, బహుజన సంఘాల నాయకులు అందరూ కూడా విచ్చేసి ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు, అర్పిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఆమె మరణానికి కారణమైనటువంటి
గంజాయి స్మగ్లర్ని ఎన్కౌంటర్ చేయాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆమె మరణానికి కారకులైనటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని లోకల్ పోలీస్ కరెక్ట్గా సపోర్ట్ చేయాలా. వాళ్ళు చెకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆయుధాలతో పాటు రక్షణగా పోలీస్ శాఖ నుంచి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ కానీ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది, వాస్తవంగా పైన ఒక నజరేసి తప్పనిసరిగా నిలదొక్కాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజలు యువత జీవితాలతో ఆడుకుంటూ ఒక నిండు ప్రాణాన్ని బలి చేసుకున్నటువంటి మా యొక్క ముద్దు బిడ్డ అయినటువంటి సౌమ్య, అలాగే వారి కుటుంబానికి డబ్బులు ఇచ్చినా కానీ ఇంకా ఉద్యోగం ఎవరిచ్చినా కానీ ఆ పోయిన ప్రాణాన్ని తిరిగి రాదు. కాబట్టి ఖచ్చితంగా ఆ దోషులను కఠినంగా శిక్షించేంత వరకు వారిని ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రజా కోర్టు ముందటి. భీమ్గల్ మండలం జాగిరియాల్ గ్రామంలో సర్పంచ్ గడల ప్రసాద్ మరియు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్మూర్ వారి సహకారంతో గ్రామ ప్రజలకు ఉచిత వైద్యము అందించి టెస్టులు చేసి తగు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమర్ బాబు, డాక్టర్ సృజన వారి బృందం పాల్గొని గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించినందుకు సర్పంచ్ గడల ప్రసాద్ గ్రామ ప్రజలు మరియు జీపీ తరపున డాక్టర్స్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేశ్వర్, వార్డు సభ్యులు సురేష్, రాజేశ్వర్, సంజీవ్, గంగాధర్, గంగారెడ్డి, సుదర్శన్, రాజేందర్, కళ్యాణ్, రాజమల్లు, లింబాద్రి, రాజేశ్వర్, గంగాధర్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరం విజయవంతం చేసిన డాక్టర్ల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 210 మంది రోగులు సేవలను వినియోగించుకున్నారు. నేను డాక్టర్ అమర్ బాబు, ఆర్థోపెడిక్ సర్జన్, అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రెగ్యులర్గా ఈ మధ్య మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. జాగిరియాల్ గ్రామం నందు ప్రసాద్ గారు రీసెంట్గా సర్పంచ్గా ఎన్నికైనారు. ఆయనను సంప్రదించడం జరిగింది. ఆయన వెంటనే ఒప్పుకొని క్యాంప్ కండక్ట్ చేద్దామని డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఫిబ్రవరి 1 ఆదివారం రోజు జాగిరియాల్ గ్రామంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో కీళ్ళ నొప్పులకు సంబంధించి ఆర్థోపెడిక్ విభాగము మరియు లేడీస్ డాక్టర్ శైలజ గారు, గైనకాలజిస్టు, ఆబ్స్టిషియన్ ఈ సేవలు అందించడం జరిగింది. ఈరోజు బీపీ, షుగరు మరియు బోన్ మినరల్ డెన్సిటీ, మన బోను ఎంత శక్తివంతంగా ఉన్నదనే టెస్ట్ ఒకటి చేయడం జరిగింది. దాదాపు ఒక 200 మంది పేషెంట్స్ మా సేవలను ఇవాళ వినియోగించుకున్నారు. మరి మా గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని మరి వారు సేవాభావంతో మా గ్రామ ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. మరి వారి యొక్క సేవలు మర్చిపోలేనివి. మరి వారి యొక్క సేవలు వైద్య సేవల ద్వారా ఉపయోగపడ్డాయి. గ్రామ ప్రజలు దాన్ని ఉపయోగించుకున్నారు. ఎముకలకు సంబంధించినటువంటి సేవలు మరియు బీపీ, షుగరు, దాంతోపాటు మహిళా విభాగం, మహిళా డాక్టర్ గారు స్పెషల్గా వారి కోసం రావడం, ఇంత మంచి సేవలు మరి మా కోసం అందించినటువంటి డాక్టర్ అమర్ బాబు సార్ గారికి మరియు సృజన మేడం గారికి మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మల్లన్న జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున జాతరలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి రథోత్సవం కన్నుల పండగగా కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యానంగుట్ట వద్ద గల మల్లన్న ఆలయంలో మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మల్లన్న దేవునికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎన్నికల అధికారులకు జనసేన పార్టీ అభ్యర్థులు బీ ఫామ్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని 3 వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని, తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటల్లోనే అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, పేదలకు సహాయ సహకారాలు అందించడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నామని, యువత రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున రావాలని అన్నారు. వార్డుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని, ప్రశ్నించే తత్వంలో ఉంటామని అన్నారు. వార్డు ప్రజలు భారీ మెజార్టీతో తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు అభ్యర్థి దోమకొండ రూప, 34వ వార్డు అభ్యర్థి తదితరులు ఉన్నారు. 34th వార్డులో నుంచి
జనసేన పార్టీ మాకు నిన్న బీఫామ్ ఇవ్వడం జరిగింది. దానికి బదులుగా ఈరోజు మొన్న నామినేషన్ వేసినందుకు ఈరోజు మా జనసేన నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు బీఫామ్ ఇచ్చిన దాన్ని ఈరోజు మన ఆఫీసర్లకు జనసేన పార్టీ బీఫామ్ అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం నుంచి 34వ వార్డులోని జనసేన అభివృద్ధి కార్యకలాపాలకు ముందుకెళ్తామని చెప్తూ, అలాగే పవన్ కళ్యాణ్ నడిచిన బాటలో నడుచుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏ విధంగా నడుచుకుంటూ ప్రజాసేవలోకి వెళ్ళాడో ఆ విధంగా ఈరోజు 34వ వార్డులోని జనసేన కార్యకర్తలు వీర మహిళలందరినీ గ్యాదర్ చేసుకొని ఈరోజు నుండి క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నుంచి మా అమ్మ దొమ్మకొండ రూప 3rd వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతుంది. జనసేన పార్టీ అభివృద్ధి కానీ ఏదైనా సరే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. జనసేన కూడా తెలంగాణలో స్టార్ట్ చేయడం జరిగింది. 3rd వార్డు నుంచి ఫస్ట్ జనసేన బీఫామ్ అందుకుంది నేనే. తెలంగాణ హిస్టరీలోనే మనకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అభివృద్ధి అనేది జనసేనతోనే సాధ్యం. జనసేనతోనే ఏదున్నా కానీ సాధ్యమవుతుంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇంటికి వచ్చి డబ్బులు వంచడం, ఆశ చూపెట్టడం, గిఫ్ట్స్ ఇవ్వడం, అవన్నీ ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని మభ్యపెట్టి చేసుకోవడం జరుగుతుంది. మాక్లూర్ మండల కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. 54 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏది అయినా ప్రజలకు మంచి చేయాలని ఈ పథకం ఆడపిల్లల పెళ్లికి కొంత ఆసరా అవుతుందని ప్రవేశపెట్టారని, మహిళలకు చదువు అవసరమని కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ప్రజలు అడుగుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు మమతా రాజేశ్వర్, సర్పంచులు సత్యం, ధర్మోరా శ్రీనివాస్, ముల్లంగి సర్పంచ్ ధర్మపతి, ముత్యంపల్లి సర్పంచ్ సుప్రియా గంగాధర్, బీజేపీ నాయకులు సురేష్ నాయక్, రమేష్ నాయక్, గొట్టుముక్కల సంజీవ్ తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల్నాడుగూడలో ముదిరాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్పీఎల్ క్రికెట్ లీగ్ మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ క్రికెట్ లీగ్ మ్యాచ్ల కొరకు ఆర్మూర్ డివిజన్ 10లోని గ్రామాల నుండి దాదాపు 40 టీంలు రావటం జరిగిందని అన్నారు. ఈ మ్యాచ్లను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రారంభించి టాస్ వేయగా తొర్లికొండ క్రికెట్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవటం జరిగిందని తెలిపారు. గెలుపొందిన మొదటి విన్నర్కు 20,000 రూపాయల క్యాష్ ప్రైజ్తో పాటు కప్పు, మెమోంటో, రన్నరప్కు 10,000 క్యాష్ ప్రైజ్తో పాటు మెమోంటో కప్ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. క్రీడలు అనేవి యువతకు శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక దృఢత్వానికి దోహదపడతాయని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో యువత ఫోన్లపై ఎక్కువ సమయం గడుపుతున్నారని, అదేవిధంగా చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్న దృష్ట్యా ఎలాంటి క్రీడలపై ఆసక్తి చూపితే వాటికి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చల్నాడుగూడ ప్రీమియం లీగ్ సభ్యులు సుంకరి సుమన్, గోజ సురేష్, కొప్పుల సురేష్, ముదిరాజ్ యూత్ సభ్యులు, జాన్కంపేట్ ఉప సర్పంచ్ శెట్టి వినోద్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రికెట్ టీం యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్పిఎల్ అనే టోర్నమెంట్, టెన్నిస్ బాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఎన్పిఎల్ అంటే నడుకుడ ప్రీమియర్ లీగ్, ఇక్కడ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ముద్రాజ్ యూత్ వాళ్లకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే యువత అంతా ఫోన్లు పట్టుకొని అక్కడ ఇక్కడ తిరిగి చెడిపోతున్నారు. అంటే ఇలాంటి టోర్నమెంట్లు ఇలాంటి పెడితే యువత వచ్చి ఇక్కడ ఉండి అలా ఏదైతే ఎనర్జీ లెవెల్స్ కానీ వాళ్ళకు కావాల్సిన ఏదైతే ఆరోగ్యం, ఇప్పుడు క్రికెట్ ఆడటం వల్ల ఎన్నో మనకు ఆరోగ్యం బాగా జరుగుతాయి. ఇలాంటి చాలా ఉంటాయి ఇక్కడ. అందరు యూత్ కూడా ఫోన్లు పట్టుకొని అక్కడ ఇక్కడ తిరిగే బదులు ఇక్కడికి వచ్చి టోర్నమెంట్లో రిజిస్టర్ చేసుకొని ఇలా చేసుకుంటే మా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా ముద్రాజ్ యూత్ వాళ్లకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఎవ్రీ సంవత్సరం ఇలాంటి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మా పచ్చల్నాడుగూడ చెరువు అంటే మా వేల్పూర్ మండలంలోని అతి పెద్ద గ్రౌండ్. ఇక్కడ తప్ప ఎక్కడ లేదు అంత పెద్ద గ్రౌండ్. ఇక్కడ ఆడి సక్రమంగా ఆడి అందరూ ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. 3 రోజుల క్రితం నిజాం సాగర్ కెనాల్లో శవమై తేలిన బాలిక హత్య కేసును ఎడపల్లి పోలీసులు ఛేదించారు. 3 పిల్లలు నిబంధన అంటూ తొలగించుకునేందుకు కన్న కూతురిని తండ్రి బ్రతికి ఉండగానే కాల్వలోకి తోసి చంపేసిన ఘటన మండలంలో, జిల్లాలో కలకలం రేపింది. ఎడపల్లి పోలీస్ స్టేషన్లో సిపి సాయి చైతన్య కేసు వివరాలను వెల్లడించారు. నాందేడ్ జిల్లా మోకేడ్ పట్టణం కెరూరు గ్రామానికి చెందిన పాండురంగ 3 పిల్లలు ఉన్నారు. ముందు 2 కవలలు ఆడపిల్లలు, ఈ తర్వాత 6 నెలల బాబు ఉన్నాడు. ప్రస్తుతం ఎన్నికల దృష్ట్యా సర్పంచ్ బరిలో నిలిచేందుకు పాండురంగ నిర్ణయించుకున్నాడు. ఇందుకు గాను తాజా సర్పంచ్ గణేష్ షిండే సలహా కోరగా కవల పిల్లలు ఒకరిని దూరం చేసుకోవాలని సూచించారు. ఇందుకు గాను పలు ప్రయత్నాలు చేయగా వారికి తగు మార్గం కనిపించలేదు. దీంతో జనవరి 29వ తేదీన మోటార్ బైక్పై పాండురంగ తన కూతురు ప్రాచి ఏడపల్లి మండలం దుబ్బతాండ గ్రామ శివార్లోని
నిజాం సాగర్ కాలువ దగ్గరికి తీసుకువచ్చాడు. ఎవరూ లేని సమయం చూసి నిజాం సాగర్ కాలువలో బ్రతికుండగానే తోసివేశాడు. సాయంత్రం వరకు అంబం గ్రామ శివార్లో ప్రాచి శవమై బయటపడింది. సిఐ విజయబాబు నేతృత్వంలో వాట్సాప్ గ్రూపుల్లో బాలిక ఫోటోలను వైరల్ చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నానికి బాలిక ఆచూకీ తేలింది. ఇటు వివరాలను సిపి సాయి చైతన్య విలేకరులకు అందించారు. 9వ తారీఖున అనుమానాస్పద స్థితిలో దొరికిన ఒక 6 ఏళ్ల పాప, మృతి చెందిన పాప యొక్క కేసుని ఛేదించడం జరిగింది. 29 జనవరి ఏఆర్పీ క్యాంప్ దగ్గర D46/8 నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా ఎంపీ గారు, తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్ కి వెళ్ళడం జరిగింది. అనుమానాస్పద మృతిగా భావించి అది ఎట్లా చనిపోయింది, అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్ కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ PC630 ఆయన వాట్సాప్ స్టేటస్లో ఈ అమ్మాయి కనిపించట్లేదు, ఈ అమ్మాయి ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే ముఖేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ కెరూర్ గ్రామం ముఖేడ్ తాలూకా అని చెప్పడం జరిగింది. దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళే పాండురంగ అనే 3 పిల్లల తండ్రి. అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్ కి గణేష్ షిండే అని సర్పంచ్ ఆయన రెగ్యులర్ గా వస్తుండేవాడు. 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం. అయితే ఈ పాండురంగ అనే అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గి వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు, వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే 2 పిల్లలే ఉండాలని నియమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాండురంగ అనే అతను గణేష్ షిండే యొక్క ప్రోత్సాహంతో తన యొక్క బైక్ తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకొచ్చి ఇక్కడ అంబం దుబ్బదండానికి అంబం వెళ్ళే దారిలో పాపని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుంకెట్లో ఘనంగా మాజీ ఎంపీ పండిట్ నారాయణ రెడ్డి 6వ వర్ధంతి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. అంకాపూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కలిసిన చిమ్రాజ్పల్లి గ్రామ ఆదివాసీ నాయక్ పోర్ సంఘం సభ్యులు. కీర్తిశేషులు ప్రమోద్ కుమార్ స్మారక టెన్నిస్ బాల్ T10 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి. విస్తృతంగా ప్రచారం చేస్తున్న నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు. మామిడిపల్లిలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మల్లన్న జాతర ఉత్సవాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.